ఏమవుతుంది? ఏదో జరుగుతుంది ఇక్కడ. ఏదో కంప్లైంట్లు ఇస్తున్నారు మీరు ఇందాక నుంచి. ఏం లేదా? ఓకేనా? ఓకే. సో మరి సూపర్ పవర్ఫుల్ రోల్స్లో ఆల్వేస్ వర్సటైల్ యాక్టింగ్తో మనందరినీ పలకరించే నాకు బిర్యానీలు ఇస్తానన్న అమేజింగ్ యాక్టర్, అమేజింగ్ నేచర్తో ఉన్న యాక్టర్. సో శరత్ కుమార్ గారిని వేదిక రాసుగా స్వాగతిస్తున్నాం. ఆల్రెడీ వేదిక మీదకి వచ్చేసారు ఆవిడ. సతీష్ గారు, ఐ రిక్వెస్ట్ ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ సార్. అనిల్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ ద స్టేజ్ ప్లీజ్. సో కృష్ణసాయి ఇంటర్నేషనల్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి చైర్మన్ గారు హీరో కృష్ణసాయి గారు వచ్చి బొకే అందించవలసిందిగా కోరుకుంటున్నాము వరలక్ష్మి శరత్ కుమార్ గారికి. కృష్ణసాయి గారు ఇక్కడ ఉన్నారా? ఓ ఓకే, ఆ బొకే తీసుకుని రండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. వరలక్ష్మి గారు మిడిల్లోకి రారా? అండ్ ఓకే సార్. సార్ ఒక్క నిమిషం. యా, ఒక్క నిమిషం అండి. ఓన్లీ డైరెక్టర్ గారు అండ్ వరలక్ష్మి గారు అండి. ఓన్లీ సాయికృష్ణ గారు ఒక్కసారి ఒక్క స్టెప్ బ్యాక్ అండి. ఓన్లీ వరలక్ష్మి గారు అండ్ సంజీవ్ గారు. ఇది టీజర్ లాంచే కాబట్టి కేవలం వచ్చిన అతిథులు మాత్రమే మాట్లాడతారండి ఇవాళ. సో మిగతా ట్రైలర్ లాంచ్లో మిగతా వాళ్ళందరూ మాట్లాడతారు. అండ్ ఫస్ట్ స్టార్ట్ విత్ జీవి సతీష్ గారు. సతీష్ గారు, యా, షార్ట్గా సమయభావం వల్ల అందరూ. Good evening to all of you. Good evening to all of you. ఎంఎస్కే ప్రేమదశ్రీ బ్యానర్స్ పై సంజీవ్ మేగట్ గారి దర్శకత్వంలో రూపొందించిన పోలీస్ కంప్లైంట్ మూవీ యూనిట్ సభ్యులందరికీ నా అభినందనలు. ఈ టీజర్ చూసినాక వరలక్ష్మి గారు ఎనర్జీ చూసి నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. వారు వరలక్ష్మి గారు అంటే వర్సటైల్ యాక్ట్రెస్, రేడియంట్ ఆల్వేస్, ఎన్షూరింగ్ లక్ష్మి టు ఫిలిం యూనిట్స్ అని అనిపించింది నాకు. సో విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద ఫిలిం యూనిట్ పీపుల్. థ్యాంక్ యూ. లేదు సార్, నేను ట్రైనింగ్కి వస్తాను సార్ మీ దగ్గరికి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ఐ రిక్వెస్ట్ డైరెక్టర్ అడవి సాయి కిరణ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. వెరీ ఇంట్రెస్టింగ్ ట్రైలర్ అండి. అండ్ గుడ్ లక్ టు సంజీవ్ గారు అండ్ వరలక్ష్మి గారు, ఆల్ ది బెస్ట్ అండి. వరలక్ష్మి గారు, ద వే షీ స్పీక్స్ తెలుగు ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్, ద వర్డ్స్.
No. It is very interesting. That is the attractive point. And good luck to the team and good luck to the Balakrishna garu. Thank you. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మల్లి గారు, డైరెక్టర్ మల్లి గారు వచ్చారండి స్టేజ్ మీదకి. ఓకే, రావుల వెంకటేశ్వరరావు గారు ఒక స్టెప్ ముందుకు తీసుకొని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. నమస్కారం అండి. ఎంఎస్కే ప్రమిదాస్త్రీ ఫిలిమ్స్ పోలీస్ కంప్లైంట్ ఈ సక్సెస్ మీట్కి వచ్చిన మీరందరికీ నమస్కారాలు, మీడియా మిత్రులకి. అట్లాగే మేగోటి సంజీవ్ గారితో సినిమా తీసాను ఇంతకుముందు, ప్రొఫెసర్ రాఘవరెడ్డి అని. తన ప్రొడ్యూసర్ మేమే, మా హీరో ఏడే ఉన్నాడు. ఈ వరలక్ష్మి గారిది సినిమా వీరసింహారెడ్డికి ఫ్యాన్ అయిన అమ్మాయికి నేను. వీరసింహారెడ్డి అసలు వీళ్ళను ఈ అమ్మాయ కాదు, వాళ్ళ హస్బెండ్ అనిపించేది చేసింది యాక్షను. దాంట్లో వచ్చి పెద్ద కేకాస్తుంది, వీరసింహారెడ్డి అన్నం పిలుస్తుంది, చంపేస్తుంది. ఉరికిపడ్డా నేను. అంత పెద్ద టాలెంట్ ఉన్న ఆర్టిస్ట్ అమ్మాయి, కానీ సన్నగా అయిపోయింది ఇప్పుడు బాగా. ఇంకా మంచి మంచి మూవీస్ రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అశ్వంత్ నారాయణ్ గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఎంఎస్కే ఫిల్మ్స్ వారికి ముఖ్యంగా, తర్వాత మా డైనమిక్ డైరెక్టర్ సంజీవ్ సార్ గారికి, అతని 3-4 సినిమాలు చూసాము ఇక్కడ. కన్నడలో ఆప్తా, తర్వాత రాఘవరెడ్డి, తర్వాత విరాటపురం, ఇవన్నీ చూసిన తర్వాత ఒక ఆదిపర్వం ఈ ఫిలిం చూసిన తర్వాత ఒకటి చిన్న చెప్తాలనుకుంటున్నాను. లక్ష భక్ష్యములు భక్షించు గుచ్చు లక్ష్మయ్యకి ఒక భక్ష్యము భక్షించుట లక్ష్యమని. అంటే ఎన్నో క్యారెక్టర్స్ చేసినటువంటి మన మేడం వరలక్ష్మి శరత్ కుమార్ గారు, అంటే ముఖ్యంగా వీరసింహారెడ్డిలో నేను బాలకృష్ణ గారి కోసమే వెళ్ళేవాడిని ఇంతకు ముందు. తర్వాత ఆ ఫిలిం చూసిన తర్వాత మేడం గారు నడడం చూసిన తర్వాత మళ్ళీ రెండోసారి ఆ మేడం కోసమే వెళ్ళాము. అంతా చాలా బాగా చేసింది యాక్టింగ్. దాని తర్వాత ఈరోజు చూసిన తర్వాత టీచరు ఇది ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని చెప్పేసి, తర్వాత మన సంజీవ్ సార్ కూడా అందరికీ నమస్తే అండి. ఎంఎస్కే బ్రహ్మశ్రీ ఫిల్మ్స్ బ్యానర్లో సంజయ్ మేఘాటి గారి దర్శకత్వంలో పోలీస్ కంప్లైంట్ సినిమా చేయడం జరిగింది. నేను సర్కార్ మూవీ, తమిళ్ మూవీ విజయ్ గారితో వరలక్ష్మి శరత్ కుమార్ గారు యాక్ట్ చేశారు, చాలా బాగా చేశారు అందులో. అప్పటి నుంచి నేను ఫ్యాను. ఎప్పుడు మేము పాప అంటాం, వరు అంటాం. వరలక్ష్మి శరత్ కుమార్ అనేది అది స్క్రీన్ పాప అనే క్యారెక్టర్ తన హైలైట్ 2018లోనే. ఇప్పుడు మీరు ఏదో ఈ సినిమాలు చెప్తున్నారు, ఎప్పుడో తను స్టార్ అయింది. అప్పటి నుంచి అనుకున్నాం ఎప్పుడైనా తనతో యాక్ట్ చేయాలని. ఇన్నాళ్ళకు ఆ కోరిక తీరింది. పోలీస్ కంప్లైంట్ సినిమాకి యాక్ట్ చేసాం. వరలక్ష్మి శరత్ కుమార్ గారు షూటింగ్లో బాగా కోఆపరేట్ చేశారు. అందరికీ పేరున కృతజ్ఞతలండి, ఇంక్లూడింగ్ డైరెక్టర్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. యువర్ కృష్ణ సాయి. ది వెరీ బెస్ట్ అండి. ఇందులో మీరు చాలా మంచి పాత్ర చేశారని విన్నాము. సో గుడ్ లక్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ యాజ్ వెల్. అండ్ నౌ శివ గారు విల్ స్పీక్. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. గుడ్ ఈవినింగ్ టు ది ప్రెస్. సో మా సంజీవ్ మేఘోటి గారు, సో he has put all his energy and to select వరలక్ష్మి గారు this character where he is already successful అనమాట. కృష్ణ సాయి గారు, ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. సో వర్సటాలిటీ అంటే ఏందని నేను చెప్పినట్టు వరలక్ష్మి గారు ఏ క్యారెక్టర్ అయినా సరే దాని మీద కొంచెం హోంవర్క్ చేసి దాన్ని ఎలా చేయాలనేది మ్యాక్సిమంగా దానికి టైం స్పెండ్ చేసి బాగా చేస్తారు. until unless she likes the character, she won't accept అన్నట్టు ఉంటుంది. సో I wish her all the best. She is going to hit the screens. All the very best to all the team. Thank you very much. థ్యాంక్ యూ శివ గారు. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ ద ఈవెంట్ అండి. అండ్ నౌ డైరెక్టర్ సంజీవ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. మీడియా మిత్రులకి, పాత్రికేయులకి, అలాగే వేదికను అలంకరించినటువంటి పెద్దలకి అందరికీ పేరు పేరున థ్యాంక్స్. ఎంఎస్కే బ్రహ్మశ్రీ ఫిలిమ్స్ బ్యానర్ పైన నేను ఒక సినిమా చేసేటప్పుడు ఒక కథ చెప్పాను. బాలకృష్ణ మహారాణా గారు ప్రొడ్యూసర్స్ వాళ్ళకి చెప్పినప్పుడు కాన్సెప్ట్ చాలా డిఫరెంట్గా ఉంది. ఫస్ట్ కాస్టింగ్ అంటే మెయిన్ క్యారెక్టర్ రీల్స్ వరలక్ష్మి అని ఒక క్యారెక్టర్ ఉంది. ఈ క్యారెక్టర్ ఎవరైతే బాగుంటుంది అని అంటే ముందు రాసుకోవడమే, కథ రాసుకోవడమే, వరలక్ష్మి గారి పేరు మీద రాసుకున్నాను. సో రీల్స్ వరలక్ష్మి ఇందులో రెగ్యులర్గా అన్ని సినిమాల్లో ఏంటంటే సీరియస్గా
ఆవిడ క్రాక్లో కానివ్వండి, లేకపోతే రకరకాల క్యారెక్టర్స్ చేశారు. అన్నీ కూడా సీరియస్ అంటే ఆవిడని చూస్తే భయపడతారు అందరూ కూడా. ఇందులో భయంతో పాటు ఆవిడని చూడంగానే నవ్వుతారు, అంత ఎంటర్టైనింగ్గా చేశారు. ఫస్ట్ టైము రీల్స్ వరలక్ష్మిగా ఫుల్ ఎంటర్టైన్మెంట్, జోషు, అండ్ అసలు సెట్లో మాకు స్క్రిప్ట్ రైటర్ కూడా మాకు అంటే నేను ఫన్ రాసుకున్నప్పుడు అక్కడే శ్రీనివాసరెడ్డి గారు, తర్వాత జమిని సురేష్ గారు, తర్వాత సత్యన్న, విజయభాస్కర్, ఇంకా చాలామంది కమెడియన్స్ అందరూ, సప్తగిరి గారు, అందరితో కాంబినేషన్స్ ఉన్నప్పుడు వీళ్ళందరూ కూర్చొని నేను రాసిన స్క్రిప్ట్కి ఇంకో 50% ఎన్హాన్స్ చేసి, అంటే ఒక ఫ్యామిలీ దీని ఫంక్షన్కి వచ్చినట్టే సినిమా చేయడం అని అంటే, అంతకుముందు చాలా సీరియస్గా అసలు మనం సినిమా చేయాలంటే వీళ్ళందరూ వీళ్ళు వస్తారు, వాళ్ళు వస్తారు, ఈ టైంకి ఏంటి షెడ్యూల్ ముగించాలి అన్న దానికన్నా ఆవిడతోటి ఇంత పెద్ద సినిమా దాదాపు 52 మంది సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారు. రవిశంకర్ గారు, ఆదిత్యం గారు, జమిని సురేష్ గారు, తర్వాత చాలా పెద్దవాళ్ళు అంటే రాగిణి కన్నడలో స్టారు, నవీన్ చంద్ర గారు, ఇలా పేరుపైన దిల్ రమేష్ గారు, ఇలా చాలామంది ఆల్మోస్ట్ 52 మంది సీనియర్ ఆర్టిస్టులతోటి వరలక్ష్మి గారితో కాంబినేషన్ చేస్తూ ఒక సినిమా చేయాలనంటే దాదాపు ఒక 80 రోజులు, 90 రోజులు, 100 రోజులు చేస్తారు ఈ మధ్య కాలంలో అయితే. నేను 45 రోజుల్లో ఫైట్స్, యాక్షన్, థ్రిల్లర్ అంటే యాక్చువల్గా హారర్ జానర్ ఇది 45 డేస్లో ఈ సినిమా ముగించడానికి కారణం వన్ అండ్ ఓన్లీ వరలక్ష్మి గారు. ఆవిడ సపోర్టు, అలాగే మిగతా వాళ్ళందరి కోఆపరేషన్, నవీన్ చంద్ర గారు, తర్వాత ఈ కృష్ణసాయి గారు, తర్వాత రాగిణి గారు, అందరూ కూడా అంటే అనుకొని అక్కడ ఆన్ ది స్పాట్లో అనుకొని ఇంత ఫాస్ట్గా చేయాలి, ఇంత ఈ టైంలో చేయాలి, కోఆపరేట్ చేయాలి ఈ సినిమాకి ఎలాగైనా అని చెప్పేసి కథ నచ్చి మెచ్చి చేసాం. సో ఆవిడికి, అలాగే నవీన్ చంద్ర గారికి ఇక్కడ లేకపోయినా ఎక్కడో కడలూరులో షూటింగ్ చేస్తున్నారు. ఆయన ఎర్లీ మార్నింగ్ 3:30 వరకు 4 వరకు షూటింగ్ చేసినా కూడా వెంటనే వీడియో బయట పంపించేసి నేను లేకపోతున్నాను, ఎక్కడ ఉంటే బాగుండేది అని చెప్పేసి అందరికీ విషయం అని చెప్పారు. సో వారికి, అండ్ ముఖ్యంగా మా డిఓపి హరీష్, నేను ఇది తనతో 5వ సినిమా కంటిన్యూగా తనతో కలిసి ట్రావెల్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఆయన కలిసి పనిచేస్తున్నప్పుడు ఎవరు నేను తప్ప, మేడంకి నేను తప్ప ఎవరో తెలియదు. వచ్చిన తర్వాత ఫస్ట్ షాట్ తీసిన వెంటనే హుస్సేన్ హౌస్లో ఒక ఇది చేసాం లైటింగ్ తోటి. షాట్ తీసిన వెంటనే చెప్పారు, ఫోటోగ్రఫీ చాలా బాగుంటుంది ఈ సినిమాకి, హరీష్ గారు చాలా బాగా చేస్తున్నారు, మీకు చాలా ప్లస్ మెయిన్ ఎసెట్ అని చెప్పారు. సో హరీష్కి పత్రికా ముఖంగా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఈ సినిమా ఖచ్చితంగా సక్సెస్, ఎందుకనంటే ఇంతమంది పెద్దలు ఆశీర్వదిస్తున్నారు. ఈరోజు టీజర్ లాంచ్ ఇవాళ మొదలుపెట్టిన, యాక్చువల్గా పబ్లిసిటీ ఇంతవరకు రివీల్ చేయలేదు. పోలీస్ కంప్లైంట్ అనే సినిమా కన్నడ, తమిళ్, మలయాళం 4 భాషల్లో రెడీ అవుతోంది. తొందరలోనే మీ ముందుకు వస్తుంది. మీ అందరి ఆశీర్వాదాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. క్విక్గా ముగిస్తున్నాం, ఎందుకంటే ఫ్లైట్ టైం అవుతుంది కాబట్టి. తిమూర్తి గారిని కూడా విషయాలు అందించవలసిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ టు ది పోలీస్ కంప్లైంట్ టీమ్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సారీ, ఈ పాప తనశ్రీ, ఈ అమ్మాయి ఇక్కడ చూడడానికి చాలా క్యూట్గా ఉంటుంది, సినిమాలో మాత్రం బెదరగొట్టేసింది అనమాట. అంటే మొత్తం సీక్వెన్స్లన్నీ చాలా వరకు మీరు ట్రైలర్లో కూడా చూశారు. పాప ఆ పాప కోసం వరలక్ష్మి గారు కానివ్వండి, రాగిణి గారు కానివ్వండి, అనిల్ రాజు, చాలామంది మిగతా ఆర్టిస్టులు అందరూ కూడా సినిమా మొత్తం సెంటర్ పాయింట్ కింద ఈ అమ్మాయి కూడా ఉంటుంది. చాలా అద్భుతంగా చేసింది. పొట్టేలకు మించి ఉంటుంది ఈ అమ్మాయి క్యారెక్టర్. సూపర్గా చేసామా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ గుడ్ లక్. నా సూపర్ పవర్ఫుల్ రోల్లో మన ముందుకు రాబోతున్న, పోలీస్ కంప్లైంట్ ద్వారా మన ముందుకు రాబోతున్న వరలక్ష్మి శరత్ కుమార్ గారు మాట్లాడతారు. అండ్ అలాగే ప్రసన్న కుమార్ గారు ఇక్కడికి విచ్చేసే వారిని స్వాగతిస్తున్నాం. అందరికీ నమస్కారం. కొన్ని సినిమాలు వచ్చి లైఫ్ లాంగ్ మర్చిపోలేదని చెప్తారు, దాంట్లో ఇది ఒక సినిమా. అది ఎందుకని చెప్తాను, దీనికి రీజన్ ఉంది. ట్రైలర్ చూసి యాక్చువల్గా చాలా యాక్షన్ ట్రైలర్గా కట్ చేశారు, బట్ యాక్చువల్గా నిజమైతే ఈ సినిమాలో వచ్చి మొత్తంగా వచ్చి కామెడీ చేసాం, చాలా కామెడీ చేసాము. నాకు వచ్చి ఒక ఫస్ట్ అదే ఫుల్ కామెడీ చేసాం, బట్ బట్ ఇట్స్ గాట్ సచ్ రీల్స్ వరలక్ష్మి చెప్పేశారు సార్, దానికంటే.
సో ద సినిమాలో వచ్చి క్యారెక్టర్ పేరు వచ్చి రీల్స్ వరలక్ష్మి చెప్పారు. సో ఒక విచిత్రంగానే ఒక క్యారెక్టర్గా చేసాము. ఇందులో చాలా కష్టపడము. ఎందుకు కష్టపడంటే ఒక చిన్న ఫైట్ సీక్వెన్స్ దీంట్లో కథ జరిగింది. ఒక చిన్న ఫైట్ సీక్వెన్స్లో అతను ఏమైందంటే లైట్గా మిస్ అయిపోయి చెయ్యి కొట్టేసి ఇది మొత్తం ఫ్రాక్చర్ అయిపోయింది. బట్ సినిమా ఆపకూడదని ఏం చేసామంటే క్యారెక్టర్లో వచ్చి రీల్స్ వరలక్ష్మి పబ్లిసిటీ కోసం పిచ్ అని చెప్పేసి ఆ చేతిలో పెట్టుకుని దాంతోనే సినిమా కంటిన్యూ చేసుకున్నాము. బికాజ్ ఇట్ వాస్ ఫ్రాక్చర్డ్ అండ్ ఐ కుడ్ నాట్ కంటిన్యూ ద ఫిల్మ్ వితౌట్ పుట్టింగ్ అ హ్యాండ్ కాస్ట్. సో అంతంత కష్టపడి ఈ సినిమా చేశాము. అండ్ ఇట్స్ విషింగ్ హోల్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. హరీష్ సార్, ఐ రియలీ ఎంజాయ్డ్ వర్కింగ్ విత్ యూ అ లాట్ ఇన్ ద ఫిల్మ్. And as a DOP is very fast, a lot of clarity. Sanjeev sir also, like he said, inni ఆర్టిస్ట్ని ఒకే చోట్ల తీసుకొచ్చేసి ఒక సినిమా చేసి చాలా కష్టం. ఇప్పుడు నాకు తెలుసు అది, ఎందుకంటే ఇప్పుడు ఒక సినిమా చేసినాం కాబట్టి. బట్ విషింగ్ ద హోల్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. సార్ కూడా నాకు చాలా కాంబినేషన్ ఉంది ఈ సినిమాలో. వీ హ్యాండిల్ ఇట్ అ లాట్. వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ కౌంటర్. సప్తగిరి సార్ ఉన్నారు, చాలామంది ఉన్నారు దీంట్లో. విషింగ్ ద హోల్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ చిన్న ఒక జూనియర్ అప్కమింగ్ ఆర్టిస్ట్, జూనియర్ కాదు, జూనియర్ అంటే ఆ జూనియర్ కాదు, ఈ జూనియర్ ఈ జూనియర్ ఆర్టిస్ట్ దీంట్లో అయితే మెయిన్ రోల్. విషింగ్ హర్ ఆల్సో ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ టు నైట్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ గారు. అండ్ వీళ్ళు 5 నిమిషాలు అంతే, క్విక్గా Q&A తీసుకుందాం. దానికోసం సంజీవ్ గారు, వరలక్ష్మి గారు మాత్రమే స్టేజ్ మీద ఉంటారు. రిమైనింగ్ అందరూ కూర్చోవాల్సిందిగా కోరుకున్నాం. ప్రసన్న గారు ఒక్కసారి ఆల్ ది బెస్ట్ చెప్పారా? ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ప్రసన్న గారు. సమయాభావం వల్ల మేము అంతా తీసుకోగలిగాం మీ నుంచి. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లీజ్ డైరెక్టర్ సంజీవ్ గారిని అండ్ వరలక్ష్మి శరత్ కుమార్ గారిని వేదిక మీదే ఉండవలసిందిగా కోరుకుంటున్నాం. ఓకే, మీడియా మిత్రులకి చాలా ఫాస్ట్గా క్వశ్చన్ అడగండి, అంటే షార్ట్ క్వశ్చన్